వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ చూసేయండి. ఈరోజు వ్లాగ్ మా పాపకి హెయిర్ దువ్వుతున్నాను. నేను హెడ్ బాత్ చేసిన హెయిర్ అనమాట. చిక్కు కట్టేస్తుంది కదా, లాంగ్ హెయిర్ను ఏ విధంగా చిక్కు తీస్తున్నానో చూసేయండి. అలాగే ఒక రెసిపీని కూడా చూసేయండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మా పాపకి హెయిర్ చాలా పొడవుగా ఉంటుందండి. ఇద్దరు అమ్మాయిలకు కూడా చాలా పొడవుగా ఉంటుంది. వాళ్ళకి తలస్నానం పోసేసి వాళ్ళకి చిక్కు తీయాలంటే నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అనమాట. అట్లా అనిపిస్తుంది. లాంగ్ ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది. దానికి చిక్కు తీయాలంటేనే నాకు బాబోయ్ చెప్తుంటేనే అనిపిస్తుంది కదా. కానీ అందంగా ఉంటుందండి జుట్టు బాగుంటే. అందరూ అంటూ ఉంటారనమాట, జుట్టు అందరం ఏడుస్తూ ఉంటే నువ్వు జుట్టు ఉండి ఏడుస్తావేంటి అని చెప్పేసి పిల్లలకి. నాకు కూడా ఇలాగే ఉండే చిన్నప్పుడు. ఇప్పుడైతే నాకు చాలా తక్కువగా ఉందన్నమాట. ఆఫ్టర్ డెలివరీ మొత్తం జుట్టు అంతా పోయింది. నా చిన్నప్పుడు రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానమాట ఆ జుట్లు చూస్తూ. వీటిల్లో కానీ పేలు పడ్డాయంటే ఇంకేమన్నా నా ఒక్కోసారి పేలు పడుతూ ఉంటాయండి పిల్లలకు స్కూల్లో. మా అమ్మాయికి జుట్టు అంటే పిచ్చే ప్రాణం అనమాట. చాలా ఇష్టం మా పాపకి, చిన్న పాపకి. జుట్టు కట్ చేస్తాను అని చెప్పేసి అంటేను అడుగుతుంది, ఎంత కట్ చేస్తావమ్మా అంటే ఇంత అని చూపిస్తున్నాను. అమ్మో వద్దు అంటుందన్నమాట. కట్ చేయనులేండి, ఎందుకు కట్ చేస్తాను, మంచిగున్న జుట్టుని కట్ చేయను, కాకపోతే కొంచెం ట్రిమ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు. ఆ ట్రిమ్ చేసే టైంలో ఎలా ట్రిమ్ చేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను, వీడియో షేర్ చేస్తాను మీ అందరికీ. అది ఫ్రెండ్స్. ఇంకా ఏం చేస్తున్నారు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా. ఈరోజు బ్లాగ్ చూసేయండి. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పెద్ద జుట్టు ఉండడం ఇష్టము? నా చిన్నప్పుడు అయితే పెద్ద జుట్టు ఉందంటే కానీ మా ఇంట్లో కనకాంబరం పూల చెట్లు ఉండేటివండి. ఆ పూలు కోసేసుకొని జుట్టుకు పెట్టేసుకున్నామంటే ఫ్రైడే వచ్చిందంటే తలస్నానం పోసి పెద్ద పూల మాల పెట్టుకునే వాళ్ళం అనమాట జుట్టుకి. అంత బాగా అనిపించేది. కానీ ఇప్పుడు పిల్లలకు పూలు పెట్టుకోమంటేనే చిరాకుగా చూస్తున్నారండి. కానీ పెద్ద జుట్టు ఉన్నప్పుడు మంచిగా పూలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారనమాట. నిజంగా చాలా బాగుంటుంది. మా పిల్లలకు కూడా పెడతాను అప్పుడప్పుడు. చిన్న పాప అయితే పెట్టుకుంటుంది కానీ పెద్దమ్మ అయితే దగ్గరకు కూడా రాదు. నాకైతే తలస్నానం పోయినకి 1/2 అవరు, అలాగే చిక్కు తీసి జడేయనికి 1/2 అవరు, అంత టైం పడుతుంది అనమాట. నాకు 1 అవర్ ఫుల్ ఎంగేజ్ అయిపోతాను నేను వాళ్ళ హెడ్ బాత్ చేసిన రోజు. అది ఇప్పుడు జుట్టు దూతున్నాను పాపకి. హైపోని వెయ్యి అని చెప్పేసి అంటేను వెయ్యమ్మా అంటే హైపోని వేస్తున్నాను. ఈ అమ్మాయికి ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్ కూడా చాలా ఇష్టం అండి. ఈ మధ్య వెయ్యట్లేదు, నేను డమ్మీ కొనుక్కున్నాను కదా, దానిపైన కూడా వెయ్యాలి. జడ కూడా వేసేసాను. ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను చూసేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను గోధుమ పిండి అట్లు వేసానండి. ఈజీగా సింపుల్గా అయిపోతాయి. మన దగ్గర ముందుగా మనం ఏమి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయకపోతే కానీ ఈ విధంగా వేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇష్టంగా తింటారు పిల్లలు. హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బౌల్లో గోధుమ పిండి తీసేసుకున్నాము. గోధుమ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి అట్లు ఇన్స్టెంట్గా అయిపోతాయండి. మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ ముందు ప్లాన్ చేసి పెట్టుకోకపోతే కానీ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మనం టకటక చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఈ గోధుమ పిండిలో నేను కారం కూడా యాడ్ చేశాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అవి యాడ్ చేయాల్సిందే కదా, అవి యాడ్ చేశాను. ఇంకా గరం మసాలా, జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని అట్లు వేసేసుకోవడమే. నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను. యాంటీబయాటిక్ కదా, ఈ టైంలో ఎక్కువగా పసుపు వాడితే మంచిదన్నమాట, అందుకోసమే ఎక్కువగా వేసాను. ఈ అట్లు మనము ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. కొంచెం పల్చగా వేసుకున్నామంటే క్రిస్పీగా రెడీ అవుతాయి. కొంచెం మందంగా వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా దోశలు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ విధంగానే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీనికి చట్నీ అవసరం ఉండదండి. డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు వేడివేడిగా. మనం ప్లెయిన్ దోశలు అయితే కనుక చట్నీ కంపల్సరీగా కావాలి కదా,
అందుకోసమే నేను చట్నీ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేశానన్నమాట. వితౌట్ చట్నీ రెసిపీ. ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇంత థిక్నెస్, ఇంకొంచెం పలచకున్నా పర్లేదు. నాకు కొంచెం థిక్ అనిపించింది. నేను తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే ఇందులో క్యారెట్ తురుము ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత అట్లు వేసేసుకోవడమే, ఈజీగా అయిపోతుంది కదా. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నేను నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ నేను అట్లు కొంచెం మందంగానే వేశాను, ఎందుకంటే నాకు సాఫ్ట్గా కావాలన్నమాట. కొంచెం క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా బాగా కాల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చట్నీతో కూడా తినొచ్చండి. అలాగని చెప్పేసి చట్నీతో తినకూడదేమో అనుకుంటారేమో, అలా కాదు. చట్నీ ఉన్నా బాగుంటుంది, చట్నీ లేకపోయినా కూడా బాగుంటుంది అన్నమాట నా ఉద్దేశము. అందుకోసమే నేను చట్నీ లేకుండా ఇది ఒక్కటే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి. డెఫినెట్గా మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మీరు ట్రై చేసుకొని ఆ ఫోటో మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయండి. దీనికి చట్నీలు పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, ఎర్రకారమైనా బాగుంటుందండి, ఏదైనా బాగుంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్? నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరైతే గోధుమ పిండి అట్లు ఏ విధంగా వేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు నచ్చినట్టయితే డెఫినెట్గా నేను ఫాలో అవుతాను. ఈ విధంగా మసాలా యాడ్ చేసుకొని మనము స్పైసీగా చేసుకున్నాం కదా, ఇందులో స్వీట్ యాడ్ చేసుకొని స్వీట్ అట్లు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. ఇంకోసారి ఎప్పుడైనా మీకు ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. అట్టు రెడీ అయిపోయింది, నేను సర్వ్ చేసుకుంటున్నాను. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే అలా వేడివేడి చేసి ఇస్తూ ఉంటానండి, లాగిచ్చేస్తూ ఉంటారనమాట పిల్లలు, మా వారు. అది ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్వేస్ వాచ్ చేస్తూనే ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.